జనగామ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి శోభ సంతరించుకుంది. పట్టణంలోని ఆర్టీసీ చౌరస్తా, నెహ్రూ పార్క్, రైల్వే స్టేషన్ దగ్గర పూజా సామగ్రి కొనుగోళ్లతో మార్కెట్లన్నీ రద్దీని తలపిస్తున్నాయి. రకరకాలైన పూలు, పండ్లు, పత్రి కొనుగోళ్లకు జనం భారీగా తరలివచ్చారు. సకల దేవతల్లో తొలి పూజ అందుకునే విఘ్నేశ్వరుడి కోసం సామగ్రి మామూలు ధరకే దొరుకుతున్నాయని భక్తులు అంటున్నారు. మరోవైపు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతిని పూజించేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. దీంతో మార్కెట్లో మట్టి గణపతుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మరికొందరు మాత్రం మట్టి వినాయకులను ఫ్రీగా పంపిణీ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. గత 20 సంవత్సరాలుగా కూడా మేము ఇక్కడనే వినాయకుని తీసుకోవడం జరుగుతుంది. మాకు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ ఇలా జరుపుకోవడం. మా పిల్లలకు కానీ మాకు కానీ మేము చిన్నప్పటి నుంచి తీసుకుపోతున్నాం. ఇవాళ మా పిల్లలు కూడా వినాయకుని తీసుకొని రావడానికి వచ్చారు. మాకు ఇవాళ చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. ఇలా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మన వినాయకుని పండుగ ఇలా చేసుకోవడం కూడా మాకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ గణపతి మాకు ఇలా ఉండడానికి మేము చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ వాతావరణం ఈరోజు చాలా పండుగ వాతావరణం నెలకొన్నది. చాలా అందంగా, ఆనందంగా, సందడిగా, చాలా అలజడితో, ఊరేగింపులతో, డప్పు మేళాలతో, డీజే పాటలతో ఇలా రంగ వైభవంగా గణపతులని మన ఇంటికి తీసుకుపోవడం, మన స్టేజ్ల కాడ పెట్టుకోవడం, వినాయకుల పాటలు, వినాయకునికి ఉండ్రాలు, పులిహోరలు పెట్టడం ఇలా ఆనందంగా జరుగుతుంది. మా కుటుంబ సభ్యులందరితో, ఫ్రెండ్స్తో, మా యూత్తో అందరం ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఈ పండుగని, ఈ నవరాత్రులే కాదు, అతని వినాయకుని మేము ప్రతిరోజు పూజిస్తాం. అలాగే ఈరోజు ఆయనకు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్కరికి పని దొరకాలి, ప్రతి సంవత్సరం మంచి పంటలు పండాలి, మన అందరికీ మంచి జరగాలి, దేశం అంతా బాగుండాలి, యువత అందరూ కూడా మంచి మార్గంలో నడవాలి. ఈ గణేష్ నవరాత్రి ప్రతి ఒక్క రోజు కూడా ప్రతి చోట ప్రతి ఒక్కరు కొలిచే ఈ దేవుణ్ణి అందరు ఆదరించి అందరి వద్దకు ఇప్పుడు గణేష్ మన వద్దకే వస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా వినాయక నవరాత్రిలో ఇలాంటి ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఎలాంటి హాని చేయకుండా, ఎవరికి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా మనమందరం కూడా ఈరోజు నవరాత్రిని విజయవంతం చేసి అతని నిమజ్జనం వరకు కూడా మనము అందరికీ అందరితో సహకరించి వాళ్ళు మనకు సహకరించాలి. మనం అందరికీ పోలీసు వాళ్ళకు కానీ, మున్సిపాలిటీ వాళ్ళకు కానీ, వేరే డిపార్ట్మెంట్ ఎవరికైనా సరే అందరం సహకరిస్తూ పండగ మరింత ఇంకో వచ్చే ప్రతి ఏడాది కూడా మనం పెంచుకుంటూ ఈ సందర్భాలు, ఈ సంబరాలను పెంచుకుంటూ మనం అందరం కూడా ముందుకెళ్ళాలి. మన హిందూ ధర్మాన్ని కూడా మనం కాపాడుకోవాలి. అందరికీ ఇదే తెలియజేయాలి. ప్రతి సంవత్సరం గణపతి పండుగకి ఆటపాటలతో ఎంజాయ్తో మంచిగా వినాయకుడిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి మంచిగా 9 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి, పూజలు చేసి ఆయనతో మంచిగా డేస్ మంచిగా గడిపి సంతోషంగా ఆడుకొని లాస్ట్ రోజు నిమజ్జనంకి ఇంకా ఊరేగింపుతో ఇంకా సంతోషం. చుట్టుపక్కల వినాయకులు మస్తున్నాయి. ఇంకా జనాభా చాలామంది ఉన్నారు. వినాయకులు అయితే ఇంకా బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నది వినాయకులు.